నన్ను ప్లేయర్ని చేసిరు నేను చందు నీ ప్లే చెప్పు. హైదరాబాద్ లో ది బెస్ట్ టాప్ లో ఉన్నావు బాయ్ నువ్వు. సరే కానీ బౌలింగ్ మడ్డ తర్వాత మాట్లాడక అందులో రికార్డింగ్ అవుతుందంట. నేను అన్న ఒక్కసారి అయితే రిపీట్ చేసిన హరీషానా రమేష్ అన్న మస్తు మంచోడు కదా అసలు ఎంత పేషెన్స్ కదన్న గోలీ అసలు పేషెన్స్ లో మహాత్మా గాంధీ తర్వాత ఇంకెవరైనా ఉన్నారంటే అనిరుద్ధ్ గారు సావదించాడు. ఎందుకు ఒలింపస్ మ్యాచా మధ్యాహ్నం మీతోనే మ్యాచ్ వస్తున్నా నేను రాను ఇది చెప్పింది బాడన్నా రానన్నా అని చెప్పి కాదన్నా అక్కడ ఇంటి దగ్గర పంపి బాయ్ ఎవరులే రా బాయ్ ఇంతమంది ఫ్రెండ్స్ సర్కిల్ నాకు అంటే నేను ఇక్కడ రామంతపురం ముగ్గురు సూర్యగాడు నేను శివుడు గాడు సోను గాడు అనిరుద్ధ్ గాడు నేను శివుడా సూర్య అన్నట్టు నువ్వు వేసుకున్నావా రాజ్ వినయన నెంబర్ 2 రమ్మన్నాడు. ఓనర్ పంపించేసి నేనే పోతలే సరే కాదు 2 కేజీలు అన్న ఖాళీ పోయి దానికి 15 నిమిషాలు. అవును బాయ్ ఎట్లా టైం ఉంది నాకు ఇల్లు తెలిసింది బాయ్. స్ట్రైకర్ సందీప్ శివ బాయ్ కొట్టేస్తారు రా బాయ్ నీ దాకా బ్యాటింగ్ రాదు కదా నాకు తెలుసు. నా బ్యాట్ గురించి ఇక్కడ మ్యాచ్ వదిలి రమ్మంటున్నాను. ఎవరైనా ఉంటే పంపి బాయ్ ఇల్లు తెలిసిన వాళ్ళు ఉంటే కాదు అన్న. డిపిఎస్ స్కూల్ తెలుసా నీకు? తెలియదు బాయ్ అది కాదు బాయ్ గూగుల్ మ్యాప్స్ నేను ఇక్కడ చెప్తా డివిఎస్ స్కూల్ వెళ్ళాను. నువ్వు ఇప్పుడు ఎట్లా పోతావు? 5 బస్కి వెళ్ళవుతావు అసలు నేను అడు పోను. ఆయన పోకుండా ఆయనకి బాటా షోరూమ్ తెలుసా? పనామా నాకు పనామా ఏడు ఉందో కూడా తెలియదు. నీకేం తెలుసు? అయితే హెచ్డి అల్ట్రా హెచ్డి అవ్వ అమ్మ నిజంగా త్రిబుల్ ఎన్టీఆర్ కరెక్ట్ ఎన్టీఆర్ వాడి కూడా అంటే ఏం తెలియదు. 5 తెలుసా అంట 8 తెలుసా కానీ పామ తెలియదు అంట. రోజు 100 సార్లు కాదు ఇవాళ ర్యాండీ గారు ఆడలే సన్నీ గారు ఆడలే ఫీలింగ్ చేసిన అందుకే మొత్తం నేను ఈడ పెడితే ఆడుస్తలేవు బాల్ నాకు అన్న. అందుకే రేపు ఆటలు అంటాడు ఎవరు లేరు బోసాలు ఇంటికి వెళ్దాం కార్లో కూర్చోరా కార్లో ఖాళీ ఇల్లు చూపి నాకు. నీకు ఇల్లు కావాలంటే అభినందన రూమ్ కాడికి పోతే అంటే ఇల్లు వస్తా బాయ్ కొంచెం జరుగుతాయి. అర్జునన్నా నీకు ఎవడన్నా షా ఇచ్చింది? 2 స్టాల్ ఇచ్చింది. ఎవరిచ్చారు? హెల్మెట్ పెట్టుకో మంచిగా ఇంకోటి కూడా ఇచ్చిన పడతలేదు నేను బాల్ అంటే నిన్న బాగా ఏం బాగా ఈ అన్న నన్ను చూస్తా ఉన్నాడు. ఎవరిని అడుగుదామని ఆలోచిస్తుంది. మై అన్నకు ఫోన్ చేయన్న, ఆయన వస్తాడు. బోస్కి తెలిసిన నేను అలిగిన ఆయన మీద మాట్లాడట్లేదు. ఎక్కడ నేను రమ్మేని హలో మై నేను తిరిగిపోతా అన్నాడు ఆయన. వస్తున్నావా? జర వచ్చినప్పుడు బోస్ వాళ్ళ ఇంట్లో బ్యాట్ తీసుకుని రావా?
బోస్ వాళ్ళ ఇంట్లో లోపలి బాంబులు ఫస్ట్ డోర్ పక్కనే ఉందంట. బయట కిట్ బ్యాగ్ ఉంది, కిట్ బ్యాగ్ లా నీ జేకే బ్యాట్ అని చెప్పన్నా. హలో మై బోస్ వాళ్ళ ఇంటికి బోస్ వాళ్ళ ఇంటికి పోగానే గేట్ తీయగానే బయట కిట్ బ్యాగ్ ఉంది, దాంట్లో జేకే బ్యాట్ ఉంది, అది వేసుకొని వచ్చేసి ఎంతసేపట్లో వస్తావు? అదే ఎంత టైం పడుతుంది? ఆడ 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 ఏమంటారు పనామా చౌరస్తాలో ఒంగు మ్యాచ్ స్టార్ట్ అయిపోలే. కాదన్నా ఒక్క నిమిషం ఆవు, ఆయనకు తెలుసా నువ్వు పోవాలని, నువ్వు ఈడు ఆడట్లే అని ఆయనకు తెలుసా? సర్లేదా అన్ని వాళ్ళకి మ్యాటర్ చెప్పు, అరుస్తూ ఉంటావు. ఏ లేట్ అవుతుంది ఏడిపోతున్నావు? ఎవడు రావాలా? ఏడ షోరూమ్ చెప్పు అన్న. అది కాదు, ఒకసారి ఆగు ఒక్క నిమిషం. మయనా 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 సర్లేదా వచ్చేసి మయనా, ఓ మయనా, నీ కారు వాళ్ళ కొట్టినోడు ఎవడన్నా స్క్రాచ్ చేసిండు. చిన్న వైలిందా? చిన్న గ్యాస్ వైలినట్టు, గ్యాస్తో వైలినట్టు టచ్ చేయడం కింద పడ. ఈయనంట ఇక్కడ ఆడట్లేదు అంట అన్న. ఈయన ఆడికి పోవాలంట. ఆ బ్యాట్ ఏమో బోస్ వాళ్ళ మన కిట్లో ఉంది, టీమ్ కిట్లో బోస్ వాళ్ళ ఇంట్లో ఉంది. అది అన్న పోమంటావా వద్దంటావా? సరే సరే అన్న, వద్దులే వచ్చేసి. మయన్న పోతున్నావా? టైం ఉంది, మాతో స్పెండ్ చేసాం టైం. స్కోర్ షీట్ చూస్తుంటారు, ఫోటో ఇస్తున్నారు. ఒక రన్ ఆగుతున్నా మళ్ళీ నేనైతే ఇస్తున్నా కానీ 7 స్కోరు కానీ ఇన్ని మాటలు అన్నాడు తెలుసా నన్ను అయితే నిజంగా నేను కాబట్టి చరణ్తో అయితే మళ్ళీ మర్చిపోయి ఎవడు తాగేటప్పుడు ఎవడు తన్నాడో కింద పడ్డాడు. అది కూడా సీదా బాల్, సీదా బాల్. ना और एक बड़ा वाइट 2 साल सकते हैं. అన్న అద్దానికి చెప్పి ఒక 2 వదిలేసే మనం బాగా చేస్తాడు అన్న కీపింగ్. మంచి కీపర్, ప్రతీక్ కన్నా మంచి కీపర్ అన్న. ఎందుకు వదిలిన వచ్చేది 15 రన్లు ఎవరు ఇవ్వాలి ఇప్పుడు మనకి? ఎన్నైతే మీ కాడికి వెళ్ళి పోయింది 15. ఇప్పుడు వాడు మంచి కీపర్ అంట, ఆడు అసలు వదిలేడకపోతే ఎట్లా? ఆయన హైట్ పుట్ట గిట్ట ఈడ దూకి పడతాడు. నా లెక్కనే ఉండు కరెక్ట్గా. నేను హైట్ రాజ్ రాజ్ క్యాప్ అంట క్యాప్ అంట 10 का 3 स्कोर आड़ी 10 for 1 2 overs 10 ఆడలే ఇంట్లో గుర్తాడు ఆరిగాడు. జర వెనక ఆడాలి, బ్యాక్ ఫిట్ ఆడాలి.
వేయలే అన్న బాల్ వేయలే ఇదే నీ బ్యాట్ అన్న అవునా నీదా చేతి ఆడలేదులో గుద్దా ఉన్నారు కానా ఆడలేదులో గుద్దా మంచిగా కాకుండా బయటకు వెళ్ళిపోతామని ఆడేసుకున్నాం ఇందాక ముందే కంట్రోల్ కిందికి అన్న ఫస్ట్ ఓవర్ మంచి లడ్డూలు వేస్తున్నాం నా బ్యాట్ మీద వెళ్ళెఫ్ట్ వేస్తున్నాం ఫస్ట్ మొత్తం ఆయన వెళ్ళెఫ్ట్ వేస్తుంటా డైరెక్ట్ టచ్ కూడా స్వింగ్ ఏమైతే అవుట్ స్వింగ్ వేస్తుండే ఆడ బయటకి వేసి క్లాస్ చేస్తుంటే బయటకు వెళ్ళిపోతుంది బోస్ కదా పోయింది ఎక్సెప్ట్ అర్జున్ అన్న అందరం బ్యాటింగ్ బౌలింగ్ వేసింది సూపర్ సబ్లో ఎవరైనా బ్యాటింగ్ చేయవచ్చు ఆయనకి ఇచ్చినా ఆడాడుగా అన్న కాన్ఫిడెంట్ ఉన్నాడు అక్కడ దగ్గర అన్న నువ్వు అర్జున్ అన్న రందీప్ని కూడా అట్లే తయారు చేసినావు తెలుసాను ఈ లెక్కనే ప్రేమ అందరికీ కొంచెం ఇట్లా మధ్యలో బ్యాట్ చేసి నాదేనా నా కిట్టి దగ్గర పెట్టు బాయ్ ఆడుంది బాయ్ ఆడబెట్టు పో బాయ్ ఈడ పెట్టకు బాయ్ మేము మర్చిపోతా బాయ్ ఆడబెట్టు కొంచెం అడిగిన దానికన్నా అరే ఆడబెట్టు పో బాయ్ అరే ఆడబెట్టు బాయ్ అరే నువ్వేం మనిషి రెండు మూడు సార్లు నేను ఇంకా బయట నుంచి డైరెక్ట్ బాబు అయిపోయాడు 2 బాల్ ఆడగా అనిపించింది స్ట్రైక్ అదే అంటున్నా మధ్యలో ఆయన అంటే 50 వచ్చింది పవర్ ప్లే నిన్న వచ్చినాడు మధ్యలో ఆయన వచ్చింది వికెట్ల వరకు 50 ఇస్తే కూడా అది రావాలి ఇప్పుడు దానికంటే 20 రన్లు ఎక్కువనే ఉన్నాయి ఇంకా 120 140 జపస్తు జపస్తు జపసహ జపతో జపతే జపస్తహ ఒక్క నిమిషం ఇక్కడ పడకుండా ఆర్డర్ ఈ అన్ని ఉంటే కొట్టేస్తే కానీ ఇక్కడ పడకుండా ఆడండి ఏమన్నా పాపాలని అలా కదే సరి వేసుకొని ఆడు ఇప్పుడేం బ్యాటింగ్ రా బోచి బోస్ బ్యాటింగ్ రా బొచ్చి సందీప్ నీ ముందు నా ఫీడ్బ్యాక్ ఉందా అందులో ఫోన్ ఉంటుంది ఇవా ఎవరో ఫోన్ చేసిన 9640123645 ఉంది 2 3 4 5 6 ఉద్వన వర్క్ ఉంది అయ్యాల 1 2 3 6 4 5 6 అందరూ రౌండ్ చేసి అన్న పెట్టించారా పెట్టలేదా నెంబర్ చెప్తాను చూడండి బిఆర్ఆర్కి వచ్చే వరకు ఏమవుతుంది స్లో అయిపోతుంది డైరెక్ట్ సిఎన్ఆర్ అందులో నువ్వు పడిపోయే వరకు నీ కాంబినేషన్ అవుతుంది రన్ను రాకపోతే నాకు వాడు ఒక 10 రన్లు కొట్టాను నేనే కొట్టాలి అన్నట్టు 3 hours 16 ఫోటో మనం మొత్తం దానికి వస్తాడు దీన్ని అంటారు నీకురా అన్న 15 చేస్తాను ఎందుకన్నా నీకు నేనేమన్నా బా ఇప్పుడు యూ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్ కమ్ అండ్ సిట్ అండ్ టాక్ టు మీ నన్ను చాలా హార్ట్ చేసిన బాయ్ కమ్ అండ్ సిట్ అండ్ టాక్ టు మీ బ్యాడ్ తెప్పిస్తాను చాలా హోప్తో వచ్చినది నేనా అసలు నన్ను ఎవడన్నా నా దాంట్లో పెట్టమన్నది ఇగో నా మీద హట్ అయినావు నువ్వు నచ్చదు అట్లా ఇంకొక
ఆయన వల్ల ఎవ్వరు అట్టు కావద్దు. నెక్స్ట్ టంపా లెగ్ వదిలేండా ఇన్సైడ్ ఎడ్జ్ ఏది ఆపుకోవచ్చు అది అడిగానికి ఇచ్చి ఏంటన్నా మళ్ళీ వికెట్ లోపల మంచిగా వేస్తాడు బాగా నేను మేమా ఓల్డ్ బాల్ మంచిగా వేస్తాడు న్యూ బాల్ కన్నా. అదే వైట్ బాల్ అయితే దెంగేస్తుంది. ఏం పోతావు వీడు ఉన్నా సాయంత్రం వరకు కింద కూర్చున్నా నేను కూడా వస్తా ఆడతావు అంటే ఆడేసి నువ్వు కూడా మ్యాచ్ ఆడ. నేను నేనే క్యాప్టెన్ ఆడిపిస్తాను. నేను బయటికి రానన్నా ఈడ 3 మ్యాచ్లు పెట్టి ఆడతాను బయటికి రాను. గోల్ రా పట్టే నేనా నా గోల్ వచ్చిందా ఇంటికాడికి ఉందిరా పోతున్నా కార్లో. నాడు ఎవడో నాకు తెలియకుండా షెడ్యూల్ చేసిండు. అవునరా ఈడనా నేను మీ జాలీ రేంజర్స్ ఎంత చేసిన బక్క ఒకడు సాటర్డే ఆఫ్టర్నూన్ మనకి సాటర్డే టోర్నమెంట్స్ ఉంటున్నాయి కదా మళ్ళీ హలో చెప్తా అని చెప్పిన. హలో అరే అనిగాడు సోనుగాడు శివుడుగాడు ఏంద్రా మంచిగానే ఆడాను నేనే రాంగ్ షాట్ నేను కాల్ చేస్తా. ఇట్లా తిప్పేసిన ఆన్ ది లైన్ కొట్టేస్తాయి. ఇంకెళ్ళే ముందు ఒక మాట సందీప్ నువ్వు కూడా వేసుకోరా. ఏది వేసుకుందా హలో చెప్పరా ఫోన్ డబల్ అర్థం కావట్లేదు నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. నేను చేస్తున్నా నీకు ఎవరు లేదు నాతోటి. నేను పోతున్నా సోన్గడ ఇంటికి. ఏం పోతావు అంటే ఊకే పంచాయతీ అక్కడ కూడా ఫోన్ చేసిన నెంబర్ ఏం పెట్టుకున్నా కూడా రా ఈద్ తర్వాత ఆడతాను కానీ సాటర్డే ఈద్ ఓహో ఈయన గురించా? నాకు ఏమో ఎట్టికాలో పోదాం స్క్రాచ్ కన్నా నా కార్లో పోదాం లేదా కూడా నాకు షెడ్యూల్ చేసి స్విచ్ ఆఫ్ పెట్టుకోండి ఎడ్డినా కూడా సోన్గడ ఇంటికాడికి వచ్చేసాయి. కాకపోతే ఎంకే సరేరా సోన్గడ ఇంటికాడికి వచ్చేసారా పోదాం. ఏంటిది ఎక్కడ సరేనా ఎక్కడ కీసర్లు ఏం చేసిన ఫిట్నెస్ లేకుండా గేమ్ ఫాస్ట్ గా అయింది నిలబడలేకపోతున్నాను ఆడ. అసలు అన్నా నేను చెప్తున్నా వికెట్ పడ్డాక కూడా అవ్వచ్చు అన్న. బాల్ సరిగ్గా సైటే అవుతలేను. ఇట్లా అయింది క్విక్ గా అది అని కాకపోయినా కోపంగా కింద చూస్తే సార్ నీ జోక్ కూడా వేద్దా సార్ నేను ఇంటలేవా అయితే మంచిది. అదే నువ్వు మొన్న ఫుల్ ఫాస్ట్ గా పేడపోయినావు చూడు అది చెప్తున్నప్పుడు చూడన్నా ఎట్లా అంటే ఇగో ఎందుకురా టచ్లో లేవా నువ్వు? ఎందుకు బాయ్ లాస్ట్ వీక్ ఆడినా మనం రేంజర్స్ మరి అలాగా సిఎన్ఆర్లో మాత్రం పండ పెడుతుంది. ఇక మీతో ఇక్కడేమో మమ్మల్ని వండుకోమంటారు ఏందన్నా ఇది. బాయ్ సిఎన్ఆర్లో ఉడకబెడతారు బాయ్. అది వికెటే అట్లా. ఇది ఈ బౌలింగ్ వికెట్ ఇది అది 130 కొట్టినా దీంట్లో డిఫెండ్ చేయొచ్చు. గ్రౌండ్ కూడా అదే నెగిటివ్ వైబే ఉంటుంది గ్రౌండ్. అవును ఏదో ఉంటారా గ్రౌండ్ నిజంగా కాట్రా బ్యూటీ బ్యూటీ నాకు బ్యాటింగ్ అదే అనిపిస్తుంది బాయ్. బ్యాటింగ్ బాస్ ఇది దీంట్లో డిపెండ్ చేయొచ్చు బాయ్. 140 ఉంటే ఈజీ డిపెండ్ చేయొచ్చు. మంచి బౌలర్లు ఉంటాయి ఇద్దరు ముగ్గురు. డిఫెండా డిఫెండా బౌలర్ డిపెండ్ మంచి బౌలర్ ఇద్దరు ముగ్గురు ఉంటే ఇప్పుడు అదే కూర్చున్నావు అప్పటి నుంచి అట్టే అట్లా రాజ్ ఠాకూర్ గారికి అన్నీ తెలుసు అన్న లోపల చేస్తాడు. తాగుతావా తాగవా చెప్పు.
ఆయన బౌలింగ్ ఒక్కటే ఆపుకోవాలి బాయ్, ఆయన లేవల్ బాల్ స్పిన్ వేస్తా మొత్తం స్పిన్ అంట. మీడియం వేసాడు. వచ్చు వాడు నిన్న స్పిన్ చేసిండు. నేను అదే చెప్తున్నా మొత్తం వేస్తాడు, రెండు కలిపేసాడు. సిగ్గుపిల్ల మళ్ళీ దుర్గేష్ గాడు ఒకడు ఉండు, ఆడు స్పిన్ పేస్ గాడు శివని పేరు. మామూలు మ్యాచ్ కాబట్టి వాళ్ళు ఏది ఉండొచ్చు, వాళ్ళు మీడియం వేస్తారు, వాళ్ళు కూడా సెమీస్ కదా. నువ్వు నువ్వే చేసినావు అన్న. కార్ అద్దం బాల్ దిగిరంట, మొత్తం కార్ తాగలేదు. ఇక్కడే ఎట్లయినా లేట్ కదా ఉదయం బండికి మధ్యాహ్నం కూడా మ్యాచ్ మొహమాటం ఎక్కువ అన్న నిజంగా. నా ఫోన్ ఇరా కీపింగ్ ఉంటుంది బాగా. వైట్ ప్లేస్ అంత ఏం లేదు బౌలింగ్. అన్న రాష్ట్రాగురు 15 ఓవర్ ఉంటా మ్యాచ్ నార్మల్గా అని చెప్పిన ఆల్రెడీ కీ ఇచ్చిన. అరే నిన్ను క్రిక్ హీరోస్ ప్లేయర్ అన్నారు, క్రిక్ హీరోస్ ప్లేయర్ అన్నారు. ముద్ద కూడా వదలకండి అంటే అది ఉంటుంది చూడన్న. ఉదయాన్నే కొట్టింది ఆయన కాలు కొట్టినది, ఆయన అందడం నేను కొట్టంగానే అవుతా ఉన్నాడు. మేము ఆడుతుండే బాయ్ ఒకప్పుడు 7 years బ్యాక్ కలిసి ఆడుతుంది అంతా టీం. సతీష్ అన్న, ఈ సూరిబాయ్, బాల, మెహరు, మళ్ళా సాయి కీర్తన, మొత్తం ఒకటే టీం అది. షేర్ బాయ్ కొడుతుండే బాయ్ నిజంగా. డైరెక్ట్ ఆయన ఏముంది డైరెక్ట్ అన్నాడు, నా మొదల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇంకెంత కొట్టాలరా బాయ్, డైరెక్ట్ ప్రెసిడెంట్ కడిగి పోయి బాయ్ ఒక సీజన్ 3 డబుల్ సెంచరీలు కొట్టిండు బాయ్, 3 డబుల్ సెంచరీలు బాయ్. టీంలో వేయలేదు సూర్యబాయ్ని, ఎవరు కొట్టి షేరు, సురేందర్ సింగ్ 3 డబుల్ సెంచరీలు కొట్టిండ్రా వన్డేలనా లీగ్స్లో. అదే వన్డే లీగా 3 లీగ్స్ ఇంకేం కొడతారా డైరెక్ట్ అన్నాడు. డైరెక్ట్ నా మొదల అసోసియేషన్ దెంగే అంచడకని చెప్పి డైరెక్ట్ అన్నాడు. మంచి బౌలింగ్కి కొట్టిండు. 3 ఏళ్ళు ట్రై చేసింది బాయ్, మంచి బౌలింగ్. ఏందన్న క్వశ్చన్లు, లీగ్స్ లో మంచి బౌలర్లు ఉంటారు. ఏం లేదు ఈ మధ్య ఎట్లా అయిపోయింది తెలుసా, ఇప్పుడు అంటే అరే మనం ఆడుతున్నప్పుడు మంచి లేకుండా చెప్పు. ఇట్లుండే తెలుసా ఈ మధ్య మనీ ఎవడు మనీ ఇస్తే వాడు 3D ఆడుతుండు, అసలు 3D స్టాండర్డే లేదు. కాదురా మనం ఆడుతున్నప్పుడు మంచి లేకుండా, అప్పుడు బాగుండే, ఇప్పుడు అంతా మరి ₹1,00,000 ఓడగడితే వాడు 3D ఆడుతుంది. ఆయన అప్పుడే ఆడుతున్నాడు, ఆయన అప్పుడే ఆడింది వదిలేసిండి. ఇప్పుడు అప్పట్లో మనం క్యాంప్ అవుతున్నాం ఇటు దయానందకి. అప్పుడైతే అప్పుడే యూ క్యాంప్ ప్లేయర్ వాడు గిరిగాడు అసలు బౌలింగ్ ఆడుకోబడుతుండే ఓన్లీ ఒకటి పట్టేసిందంట అప్పుడే. అంటే ఇక్కడ వేయాలి ఇక్కడ వేయాలి అని చెప్పి ఇప్పుడు అక్కడే వేస్తుంటే అక్కడే కొడుతున్నావు. ఈయన కూడా అప్పుడప్పుడు అట్లా అంటాడు, శివానికి ఇదేసో కొడతాడు ఇదేసో కొడతాడు అని. అప్పుడే పట్టుంటారు ఇద్దరు. ఈయనేమో ఇది వేయొద్దు శివానికి అంటాడు, వాడేమో ఈయనే కావాలి నాకు అంటాడు. ఇద్దరి మధ్యలో నువ్వు పంచుకున్నావు ఇద్దరు నాన్న. ఆయన అసలు ఏం ఫీల్ కాలేదు, ఆయన అసలు ఆ రోజు ఏం అనలే. అరే ఆ ఐదుగురు చూడాలి అసలు. ఈ క్రికెట్ కి వచ్చినాము, మ్యాచ్ ఉంది, మన వాళ్ళు ఆడుతున్నాము. ర్యాలీ పోతున్నట్టే పోతున్నాడు. ఆ పృథ్వన్నకు బండిచ్చి ముగ్గురు కూర్చోబెట్టిండు, ఆయన చూడ ఎంత పిల్ల పోతుండు, మొట్ట మీద పోతున్నట్టే ఉంది అది. పట్టుకొని కూర్చుంటారు దిగిరు ఏడైతుంది అది. మరి ఆడ దాని మీద ముగ్గురు ఏడవుతారు. స్కోర్ ఎంత? 25 ఆడ విష్ణు మ్యాచ్లు ఉండా ఎటు పోతున్నానా చాయ్ చాయ్ తాగుతా దూరం పోతాయి అంట.
అట్రా బా ఎంత స్కోర్ ఎంత 26 అయ్యా హలో 6 ఆడు సాగర్ గాడు ఫోన్ చేసి సావ తెగిపోయిందిరా నేను వస్తాను సాగర్ గాడు వాడు వస్తాడంట మ్యాచ్కి వస్తాడంటాడు అదే నువ్వేమో ఫుల్ అయిపోయింది అన్నమాట కొట్లాడు స్ట్రైక్ రొటేట్ అయింది. సరే దీంట్లో పోదాంలే అది ఇప్పుడు అది ఇప్పుడు తెలుసా ఎటిగాలో పోదాంలే 64 ఫర్ 6 ఉన్నప్పుడు నువ్వు డ్రాప్ చేసి చెప్పు వాడికి ఆడమంటే ఒకటే ఫీల్ అవుతున్నాను అన్న ఆడు ఇట్లా అంటున్నాను 100 కూడా వాళ్ళ వికెట్లో ఇంకా సరే ఆడికి ఫోన్ చేసి చెప్పు రమ్మని చెప్పు 64 ఫర్ వినయ్ గాని ఓవర్ 11th ఓవర్లో డ్రాప్ అక్షయ్ 11th 12th డ్రాప్ అప్పుడు స్కోర్ అంతే దానికి ఈ రెండు బ్లాక్ చేసేసి కథం బ్యాక్వర్డ్ పాయింట్ రెండు చాలా ఉరుకుద్దాను కాన్ఫిడెంట్గా ఉండు 140 స్కోర్ అన్న మీరు అట్రా ఆ బాల్ ఇగో బాల్ ఉంటే ఇప్పుడు గడిచేటోడా ఇప్పుడు వచ్చిండు లేదా ఆయన మళ్ళా వాడు ఆగడు దొరికిన ఓవర్ 20 కొట్టాలనుకుంటాడు లేదనుకో 6 బాల్ 6 సింగిల్ కొట్టాలనుకుంటాడు ఆ గేమ్ అదే జనరల్గా సింగిల్ తీసి రాస్తాడు వాడే ఆడతాడు కదా ఇంకా నా మడ్డ నేనే ఆడుకుంటాను ఎవడన్నా రాష్ట్రాకుడు ఎవడన్నా రాష్ట్రాకుడు నా ముందు అంటాడు కోసం నాకు ఎందుకన్నా ఇప్పుడు వాళ్ళు ఇగో వదిలేస్తారు హలో ఒక దిల్పాసందు ఒక థమ్స్అప్ ఒక దిల్పాసండు ఒక థమ్స్అప్ ఒక ఏమైనా 10 దిల్పసందులు 10 పఫ్ఫులు 10 థమ్స్అప్ అంటే దిల్పసందులు తక్కువైనా పఫ్ పెద్ద రెండు చేస్తారు బస్సు ఇన్సైడ్ వచ్చి స్ట్రైట్ ఉండగా ఇన్సైడ్ వచ్చి కదరా నీకు సింగిల్కే కానీ ఎక్రాస్ ఆడినావు కదా స్ట్రైట్ బాల్ నువ్వు కూడా ఎక్రాస్ ఆడినావు కొట్టండ్రా నాయన ఏంది మ్యాచ్ మనది వాటర్ బాటిల్ ఉందా అన్న ఇగో ఇగో ఇక్కడి 6 ఓవర్స్ కాగానే రాష్ట్రాకుడు అని చెప్పొస్తా స్వింగ్ అయిందిగా బాస్ స్వింగ్ అయిందా స్వింగ్ కాదు వాడు కట్టర్ అవుతాడు మంచి స్కిడ్ అయ్యి లోపలికి వచ్చి ఇంకోటి చెప్పనా మళ్ళీ నెక్స్ట్ ఇటు కొట్టాలంటే కష్టం అవసరం లేదు అన్న 2 తీసుకోండి అది వెళ్ళిపోతాయి కదా పాయింట్ బ్యాక్వర్డ్ పాయింట్ వెళ్ళిపోతుంది ఏందా నా డిసప్పాయింట్ చేసినావు ఇవాళ నీ న్యాచురల్ గేమ్ ఒకరోజు వదిలేసేది ఈ రోజు వదిలితే ఇక మ్యాటర్ లేదు ఇదే మెయిన్ మ్యాటర్ స్ట్రైక్ ఇచ్చి నేను కొట్టుకోవడం ఇంకా 4 ఓవర్లు మనకు ఆడాడు వాడు అప్పటి నుంచి మనకు ఆడతలేడు ఎంపైర్ మొత్తం ఆల్సైడ్ ఉన్నాడు ఏంది లేదు ఇక్కడ చూడరా హైట్ లేదు అరే శాండీ కాకపోతే అటు పోయి ఉంటుంది కానీ ఎందుకన్నా బ్యాట్స్మెన్ ఫేవర్ ఇచ్చినంత ఏం లేదు అప్పటిదాకా ఇలే ఎంత 6 33 for 3 6 85 109 అన్న అంతే 20 రన్స్ 100 కొట్టాలా చెప్పురా బాబు 20 రన్స్ వేయడం బాల్స్ నేను మ్యాచ్ పోతున్నాం రా 2 బ్యాటింగ్ డీప్ ఉంది ఎడున్నాను టార్గెట్ 142 140 కదా లాస్ట్ 2 ఏ కార్ కావాలరా నీకు చిన్న కార్ కావాలా అవునా నేను అడుగుతారా అడిగి చెప్తారా కనుక్కుంటారా మరి అడుగుతా అంటే కనుక్కోవడమేరా సరే ఏడు నువ్వేడు
వచ్చినా వాడికి మరి ఇంట్లో అంటావేంద్రా ఆస్ట్రేలియాలో ఉండి నువ్వు వెళ్ళు అక్షయ్ ఉండని కిందికి ఏంది? కింద నేను విష్ణు అక్షయ్ సోను ఉండని రా గాడు, మరి వేరే friends. అవుతుంది వద్దు ఏడున్నా నువ్వు ఇంతకి సరే కనుక్కొని ఈవినింగ్ చెప్తలే రైట్ గాలి ఇటు ఉదయాన్నే కింద కాపాడుకుంటూ పోయి ఇటు కొట్టిన పోదు అంటే వాడు గాలి ఉంది కాబట్టి అవే చెప్పరా నేనా ఇంటికాడ అసలు నిన్న మా ఇంటి దగ్గర అవునరా చెప్పు నెక్స్ట్ మ్యాచ్ ఆడదురా కళ్యాణ్ అన్న ఒక మ్యాచ్ ఆగురా అన్నాడు ఈ అమ్మాయి ఎంతమంది వస్తారా చూడనీకి ఆల్రెడీ కార్లో వాడు సాగర్ గాడు వస్తుడు సమితి గాడు వస్తుడు చూడనీకి ఇప్పుడు ఫస్ట్ షిఫ్ట్ లో పోదాం అనుకున్నాం శివుడు గాడు నేను సోను గాడు అనిరుద్ధ్ గాడు నలుగురేం కదా మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి సాగర్ గాడు సమితి గాడు నేను వస్తున్నా అంటే ఆల్రెడీ 6 అయిపోయినాం ఓకేరా మంది అయితే చూడడానికి 11 మంది తీసుకెళ్ళాము రాసాకు నిన్న అన్నాడు అన్న బీఆర్ఆర్ నాకు అనిపించదన్న ఆడలేను బాయ్ ఆడాడు ఆడాడు అంతే ఏమో రా కావాలనుకోవచ్చు షాట్రా ఫ్రీ ఆడుకో నువ్వు 100 కొట్టాలి వాడు 60 కొట్టిందంటే సెట్ రైట్ నువ్వు ఫోన్ నాది నీకు అర్థమైంది వేరే రింగ్ టోన్ పెట్టుకో 11 మంది చేశారన్న నీకు ఇప్పుడు ఫోన్ అరే మరి ఏం చేయాలి చెప్పు నేను పైన ఏం చేద్దాం మరి అంత ఆడేది నలుగురమే ముగ్గురు వస్తానే వచ్చారు అంటే లాస్ట్ ఓవర్ శబాష్ జై లాస్ట్ ఓవర్ చూడలే మీటింగ్ దిగిందంట వాడు అసలు మరీ టూ మచ్ చూసుకున్న 10 రన్లు వచ్చింటే మ్యాచ్ అయితే అదే షాట్ రాజ్ కొల్లిపేదదా ఎవరిని కొల్లిపేద 9 వచ్చింది 42 100 కొట్టాలా 98 కొట్టాలి ఇయ్యాలంటే కదా అవును పంతగాడు 98 కొట్టాలి అది కాదు ఆడున్నాడు అది నో బాల్ కాదంట కదా నోబేనా అదే 92 91 అరే నీరజ్ వస్తున్నా మ్యాచ్ కి వార్నర్ కదా ఇంకోరు వస్తున్నా మళ్ళీ పిలిచింది 3 సార్లు పిలిచింది పోతేనే వాడు వాడు ఎందుకు 2 సిక్స్ ఇచ్చింది రెండు వాళ్ళు చాలా ఈజీగా వాడు ఇట్లా అంటే 100 మీటర్స్ పెద్ద హిట్టింగ్ కూడా కాదు అని కూడా తెలుసా 1 6 తెలుసా ఫస్ట్ 8 6 అంటే నాకు ఇల్లు కూడా తెలియదు అన్ని పెరుగుకుంటూ ఎట్లా మ్యాచ్ 1 అయితే ఇది స్టార్ట్ అయింది ఐపీఎల్ కోహ్లీ గారు 206 ఆడి 5 కొట్టాడు గేల్ గాడు 141 వాడి 6 44 ఇంకా ఆడితే ఇంకా ఈజీ అన్న 5 అవుతుండే 96 కూడా అవుట్ అయిన వాడు బట్లర్ గారు మొన్న మ్యాచ్లో అవునా 5 సెంచరీస్ అవుతుండే అవుట్ అయ్యింది ఏమోరా మ్యాచ్ అవుట్ అయ్యింది 96 మీద వీడ్రా శుభ్మన్ గిల్ గాడు ఈ సీజన్ 100 మీద ఈ సీజన్ అవుట్ అయ్యాడా జాస్ బట్లర్ కాలే అదే ఈ సీజన్ కాదు శుభ్మన్ గిల్ లాస్ట్ 8 మ్యాచెస్ లో వాడు ఇంకో 2 కొడతాడు ఆడు ఈజీ కొడతాడు లాస్ట్ సీజన్ ఎండింగ్ లో అవుట్ కొట్టాడు అరే వీళ్ళు ఇంకా ప్లే ఆఫ్ కూడా ఆడతారు వీడు పక్క 7+2 మినిమం 9 ఇంకా 9 మ్యాచెస్ రా 9 మ్యాచెస్లో వాడు కొట్టాల్సింది 500 అంతే వాళ్ళు ఫుల్ సీజన్ ఉంటారు ఇప్పుడు ఇంగ్లాండ్
నేను కామెంటరీలో పీటర్సన్ గడు అంటున్నాడు కదా, నేను ఇదే చెప్తున్నా గత లాస్ట్ 10 years గా పంపించండి ప్లేయర్ ఐపీఎల్ షార్ట్ బాయ్. బాగుంది 2:00 2:30. ఇప్పుడు ఆల్రెడీ వేరే మ్యాచ్ స్టార్ట్ కాలేదంటున్నాను. స్టార్ట్ అయినా మ్యాచ్లన్నీ అవుతుందా? 11:30 అవుతుంది. మళ్ళీ చూసి వస్తుంది అది అంతా అంటుంది. బయటకు వచ్చిండు గేమ్ అంతా అటు ఇటు. వాళ్ళే కదా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఏది ఓఎస్ఎల్ ఏది ఏం టోర్నమెంట్ ఒలింపస్. లవ్లీ బాయ్ చుక్క చూపించిన రాయా అన్న. ఆల్రెడీ అయిపోయిందా? కూర్చో నువ్వు ఇక్కడ. 6 కొట్టింది మావాడు. అబ్బాయి కూర్చో 6 వాట కూర్చో. టాస్ అయిపోయిందంట ఇప్పుడే. లవ్లీ బాయ్. అరే అన్న ఇక్కడ రానా వీళ్ళు వదిలేసుకొని ఎస్వీఆర్ లేదురా నేను బ్యాట్స్ టోర్నమెంట్ ఎస్వీఆర్ టీంలో లేడు వాడు. వాళ్ళ టీం అది ఆడుతుంటాడు. మనం ఎప్పుడన్నా వాడు ఆటే ఆడతాడు. వచ్చిన వాడు ఏంద్రా చెప్పలేదు అన్నా. ఎస్వీఆర్ అంటే చెప్పలే అన్న. అన్న నీకు కూడా తెలుసా ఓకే కదా మరి అన్న అట్లేం లేదన్న. వినయ్ అన్న, జయదీప్ నన్ను 6 months నుంచి ఆడుతున్నా మ్యాచ్. 6 months నుంచి నేను చెప్పిన మా దాంట్లో ఓపెనింగ్ స్పాట్లు 1 down స్పాట్లు తీయలేనురా, కింద నిన్ను ఆడిపిలేను, ఏం చేయాలి నేను పిలిచి అని చెప్పిన. షాట్రా వాటర్ వాటర్ తీసుకోరా బోస్, నేను తీసుకున్నా. అవి పడేసి అవి వాటర్ అన్న లే అన్న ఒకసారి ఆ గ్రిప్ కింద కానీ నాకు వైట్ తాళ్ళు కనపడద్దు. దాని నుంచి అడుగుతుంటే అటు ఇటు తిరుగుతున్నా. అన్న దాన్న ఇగో ఫస్ట్ ఇట్లా కొట్టు, నీట్గా ఉండాలి గ్రిప్. గ్రిప్ ఎంత నీట్గా ఉంటే మ్యాచ్ అంత నీట్గా కొట్టుకోవాలి బాయ్. కొంచెం అన్న ప్లీజ్ అన్న. షార్ట్ జయదేవ్ ఫుల్ ఆడు. అన్న సర్కిల్ ఉంది అని మైండ్ లేదన్న. ఇప్పుడు నా మైండ్ అంతా మ్యాచ్ లో ఉంది. ఇప్పుడు మనం ఎల్టీపీ ఆడితే నేను ఒక్కని పోయి తెచ్చటం తెలుసా? నాకు ఇల్లు తెలిస్తే నేనే పోయి తెచ్చుకుంటుండే బాయ్. నేను చెప్తాను ఇగో నీకు ఎస్కాట్ వస్తుంది పనమ్మ దగ్గర పోగానే. లొకేషన్ పెట్టినా భోజనం దగ్గర ఉన్నాయి. స్కూల్ వేసుకొని వెళ్ళిపోవాలి. గుడ్ లవ్లీ లవ్లీ. కవర్స్లా ఇంత చిన్న అయింది దింగరా జయదీప్. వైడ్ వేసిండు. ఆయన నువ్వు జరుగు ఆయన ఆడికేని అదేదో గ్రౌండ్ కుట్టడం కాదు మృదంగం అది. షాట్రా దిగుడు పోయేది అన్న. దిల్పసంద్ కూడా సమస్య ఇచ్చిన ఇదైతే అడ్జస్ట్ అవుతుంది. అన్న నీకు మళ్ళీ సాల్ట్ వాటర్ తెచ్చినావు అన్న. ఫ్రెష్ లైమ్ అర్జున స్వీట్ సాల్ట్ ఉంటుంది అన్న, సాల్ట్ తెచ్చిన నీకు మళ్ళీ సాల్ట్ వాటర్ తెచ్చిన. ఎంత వచ్చిందిరా రాజు? అరే ఒక 5,000 10,000 ఎక్కువ అయిందని చెప్పేసి అర్జునకి ఇచ్చాయి. నాకు 2,000 ఏం లేదు. అర్జునకి డ్రింక్స్ అవి బ్యాటింగ్ రా జై. బూజర్ 6 కొట్టినా ఎట్లా ఉంటాను బాస్? ఎవరమన్నాయి చెప్పులు ఉంటుంటే పోతే పోతే పడతాయి. ఉల్టా ఉన్నాయి అందుకే వికెట్లు పడ్డాయి. స్క్రాచ్ మన అంతనే ఉంది. సమోసా మామా అని ఎంత తిరుగుతున్నా. అరే మజా లేదు ఇంకోటి. మాదా
ఒక సమస్య తీయ. వాటర్ బాటిల్ ఇవ్వలే ఆడు అన్న బోస్కి ఇచ్చి బ్యాట్స్మెన్స్ పంపించిన. కాశుబాయ్ రమేష్ కాసులా బాయ్ సందీప్ కండి టోడి ఎన్ని ఓవర్ ఇది 954 మంచిపోయి 10 ఓవర్లు 8 అంటే మా విష్ణుబాబు ఉన్నాడు. నువ్వేం భయపడకు వినేనా, నేను చెప్తాను. భయం పోతా థమ్స్అప్ ఎన్ని ఇచ్చిండు మీరు తీసుకురన్నా. అక్కడ 1 2 2 ఆయన చేసినట్టు. అవునా రాజు ఒకటి ఇక్కడ తీరా ఈరోజా అడ్జస్ట్ అవుతా. బాగున్నాయి టేస్ట్ జరా. పోనీరా చంద్రు. వరకు పెట్టుకోండి 13 తర్వాత అరే ఓ చంద్ర నెక్స్ట్ ఎట్లా సందిపోతాడు పడ్డా పడతాను వాడేమని ఎన్ని వేసినారా ఓవర్స్ బట్టి ఫోన్ చేయాలా సందీప్ అని బ్యాగ్ వేసినావా నెక్స్ట్ ఇది వీకేషన్ అనుకో, అది వీకేషన్ ఫ్యాన్. ఎందుకంటే మనం వీక్ ఆడతాం కాదు ఉన్న వీకెండ్ వరకు అదే ఇంకో నాకు సమోసానా ఏం కావాలి? సమోసానా తమ్ముడు ఏం కావాలి? తమ్ముడు 60-80 అంటే 8 పోయింది రన్ రేటు. నాకు ఇల్లు గుర్తొస్తారు చోటు వాళ్ళు. పెద్ద బ్యాగ్లో వినయ్ గారి బ్యాగ్లో షార్ట్ రా బాబా లవ్లీ బ్యాటింగ్ యార్ రాజ్ ఇంకా ఉంది. 64-70 బాయ్ ఇది అన్ననే పెట్టాను నేను. ఓవర్ వేసిర్రా అన్న ఇంకొకసారి ఆ మాట మాట్లాడినావంటే వేస్ట్ అన్న నువ్వు అసలు క్రికెట్ ఏయ్ ఇప్పుడు అన్న క్రికెట్ ఆడు ఆడు అని గుద్దల్లాం చేస్తాం. ఏమన్నాడు అంటే ఇప్పుడు ఆడకపోయినా ఆడతాడా గేమ్? అది అసలు వేస్ట్ ఏమన్నాడు రా? ఏమన్నా ఉన్నా రోజు ఆడితే అట్లుంటుంది గేమ్ అన్న. 1 మంత్ బంద్ చేస్తే ఎవరు ఆడలేదు. ఇంకుంటే రా మస్తూనే అన్న. ఆడుతాడన్న ఇప్పుడు ఏమైంది అన్ని సెంచరీలు కొడుతున్నాం అరే నువ్వు కాంప్రమైజ్ కావద్దురా బోస్. ఏరుగు ఈరుగా శివనా ఇది గెలుస్తాం, మనం చేద్దాం సాయంత్రం. ఏంటిది ఏంటి నువ్వు చేసేది? అన్నీ ఏదో చేస్తా అంటే నేను కూడా కలుస్తాను. నేను రోజే ఆడుతున్నామా ఏం కాదు బోస్, నువ్వు మా విరాట్ కోహ్లీ, వాని గురించి మాకేం హార్డ్ డేస్ వస్తాయిరా. మరి నేను కూడా అంతే, అందుకే నాకు ఆ గేమ్ లేకనే మొత్తం నా ఆడంతా ఏం లేకపోతే నా టార్చ్ సెట్టిదే. 4 వికెట్లు తీసు. హే నేను వీడికి వచ్చినాక బాల్ రాయన ముందు బ్యాట్స్మెన్. అది కాదు బ్యాటింగ్ రా జై. థమ్స్అప్ ని కూడా కట్టిలా రాజ్ బాగుంది. అది మెత్తగా ఉందని ఏదో అది ఇంటికి పోయినాక మొత్తం గోకుడు కుడుతుంది అన్న. పెట్టని ఒకప్పుడు బాగా అన్నారు. 2 ఉన్నాయి. 70 కొట్టాలి. వాటర్ కావాలి ఇంకా ఇంకా 2 ఓవర్లకు వాటర్ ఇవ్వాలి. మరి థమ్స్అప్ ఇస్తాడు థమ్స్అప్ తీసుకోవద్దు. జేజీ తాగుతాడుగా. ఇప్పుడు అదే అనుకుంటున్నా. స్పీడ్ తాగాలి అందుకే. ఆ కొడుకుల కంటే ముడ్డ ఏమంటే మేము డైరెక్ట్ ఉమేష్ యాదవ్ కూడా అవుతాం మళ్ళీ. బోస్కి కోపం వచ్చిందన్న. అన్న బోస్కి కోపం కూల్ చేస్తా 70 సరే ఆ రాయి నాది. రిక్వైర్డ్ 72. విరాట్ కోహ్లీ ప్లేయరే అన్న ముందు నా విషయంలో.
వాడు సెంచరీ కొడుతుంది ప్లేయర్ వాడి దగ్గర మన సెంచరీ కొట్టిస్తాను. అవసరం బౌలింగ్ ఉంది మనకు. బాస్ మనం పోదాం వాడు తొందరగానే పడుతుందా బాయ్ వచ్చింది. నువ్వు ఈ రోజు ఉండు బాయ్, ఫైనల్ కి లేకపోయినా నడుస్తుంది. బట్టర్ మార్క్ మెంటల్గా ఇంటర్నెట్ ఇప్పుడు అది 4 పోయింది అనుకున్నా. నువ్వు వెళ్తావు బయటికి వద్దా షాపింగ్ అయిందన్న షాపింగ్ ఏం వేసినావా? వస్తుండు కొడుతుండు పోతుండు. నువ్వు చిన్నోడు ఒకటే అండి. ఇంకా 10 రోజులు ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది కదా ఇప్పుడు ఏ మ్యాచ్ అయింది? మాకు విన్ పడ్డదా? రేంజర్స్ విన్ బై ఇన్ని వికెట్స్ అని పడ్డదా? కాలనీ పోయి బ్యాట్ నిన్న తెచ్చుకుందాం అంటుండు పోయి. నా ఎస్జీ తీసుకో అన్న, నా ఎస్జీ తీసుకోపో, నా ఎన్బి తీసుకోపో. నాకు బ్యాటింగ్ ఆ టీంలో బ్యాటింగ్ వాటర్ 6 నెలలకు మళ్ళీ కూర్చుండు అసలు ఆడుతుంటాడు. హలో స్ట్రోక్సా బయలుదేరినావా? అన్న ఆర్ఆర్కి స్ట్రోక్స్ చూడండి ఇంకా బలం ఉంటుండే కన్నా. ఏం గుద్ద తెంగించుకుంటున్నా ఇంట్లో కూర్చొని. ఎవరున్నారు వాళ్ళకి? మెకాయ్ కాదు మెకాయ్ కానీ అది తెంగడం చేతన అవుతుందా? మెకాయ్ కానీ డైరెక్ట్ ఎవరన్నా అభియా ఇంకెప్పుడు బయలుదేరుతావురా? బోల్ట్ అది కొట్టేసింది మీరు 2500 ఇవ్వండి ఇంకా. గేట్ ఒకటే తక్కువ బ్యాట్ వాడిదేరా బ్యాట్ రారాదురా బ్యాట్ నువ్వు పోతున్నావా ఇప్పుడు? నెలకు 10,000 వస్తాయి మరి మనకి. 4 మ్యాచ్లు అవుతాయి మంచిగా. యాప్లో బుక్ చేసుకొని వచ్చేసి ఓ శాండీ స్ట్రైక్ ఫుల్ రొటేషన్ అన్న? సింగిల్ అన్న ఉదయాన్న నువ్వు కూడా వేసుకో విష్ణు మామా కూడా వేసుకో. మామా మామా ఇక్కడ చూడు మామా. వెయ్యి వెయ్యక ఆయన అక్షయ్ చూడు కాదు షూస్ వేసుకోవా? వాడు తలనొస్తుంది అంటాం కదా. ఆడతాడన్న వాడు అని కొట్టిన రోజు వాడు అస్సలు వదలడు. వాడు మొన్న ఒక రోజు 50 కొట్టించుకొని 60 కొట్టిండు. వీనయ్యి లాస్ట్ ఓవర్ మరీ పోయింది. సత్యమనే కదా. లాస్ట్ ఓవర్ మరీ ఏ పోయింది. చీతా పోతున్నావు అన్న? ఎంతే అన్న? సరే 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 ఇది సరే 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 పోతుండా పోతుండా పోతా ఆయన ఏంటి చక్కగా ప్లేట్ రా ఆయన ఎమ్మటి పోయి తెచ్చుకో, మళ్ళీ సాయంత్రం వస్తాడు. అక్షయ్ షూస్ వేసుకోవా? నేను పోను, నువ్వే ఆడతావు అక్షయ్. ఇంకెలా ఆడేవాల్సింది లేకుండా ఎప్పుడోకప్పుడుకైతే కావాలిగా. వేసుకో వేసుకో. అరే బోస్ నిజంగా నువ్వు ఏమంటున్నా వాటర్ నింపి బాటిల్ ఆడనే వాళ్ళు తాగుతారు అన్నీ ఆడ డబ్బా పక్కకి వాటర్ బాటిల్ నింపి పెట్టింది చూడు. తీసుకురావా, జల్దీ తీసుకురావా. వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. నింపింది ఉంది చూడు సార్. కొంచెం జరగదు లాంగ్ ఎండ్ అది. మామ 6 కొట్టాలి. అంటే అది చిన్న 2 6 లోటు కొట్టాలి. ఏమామా గ్రౌండ్లో కొట్టేద్దాం. నేను కొట్టినాడు నేను అది సగం సగంకి ఆడి ఫీల్డర్ చేతికి పోయింది. కంప్లీట్ కొట్టుంటే బయటగానే దొరకలే కంప్లీట్గా. అయినా లెంత్ గుంజినావు నీకు అటు వెళ్ళిపోతుంది. లెంత్ టర్న్ అవే టర్న్ అయ్యేదాన్ని గుంజినావు. అటు సైడే ఆ ఫ్లోలో అటు కొట్టేసి నిన్న బట్లర్ గాడు ఇచ్చినట్టు ఎలివేషన్ పైకి ఇచ్చిన
ఉన్నాను ఇప్పుడు చలో ఎంకే లాస్ట్ వరకు ఉన్నాను. ఉదయాన్న విష్ణు మావేడే వేసుకున్నావారా? అక్షయ్ చేసి పెట్టుకో. ఉంటానన్నా సందీప్ 70 వేసుకో, అందరూ వేసుకోరు. కావాలి లాస్ట్ వరకు ఉండాలి కదా ఒకరు. ట్విట్టర్లు ఉండాలి. ఒకవేళ ఇప్పుడు రప్పని పడ్డది అనుకో అది నేను వెళ్తా అన్న, కాకపోతే 11 ఉన్నాం కదా. లేదు అర్జున్ అన్న కూర్చుంటాడు కదా. మనం ప్లేన్ 12 రండి 12 కదా. చలో చలో అందరు బ్యాటింగ్ ఉంది. 4 వికెట్లు ఉన్నాయి, 5 అట్లా చేస్తుంది. చలో వెల్ ప్లేడ్ లేట్ రాజ్. ఇంత అన్న అది కాదు. పాపచ్ ఏడ పొందలేరా ఆయన కదా నొప్పేస్తుంది. ఫిట్ ఉంటాను నిజంగా, అందుకే కూర్చొని కూడా సరే. నేను రేపటి పోతా జిమ్కి. ఇది జరపనికేనా రాజు? ఫోటో కూడా వస్తుంది ఇంట్లో. రామన్ పాల్ గురించి మాట్లాడుతారు. అందులో పోల్ నేనే తెలియదు వాళ్ళకి. వాడిని ఒక్క 2 రోజుల ముందు దింపుకుంటే మ్యాచ్ సందీప్ ఉంటాడు ఓటింగ్ అంటే. సందీప్ లాస్ట్ వరకు ఉంటాడు. వాడు తీస్తాడు మ్యాచ్. చెప్పినాను అడ్డం కూర్చొని ముడ్డిని వస్తుంది. కొంచెం అక్కడ కూర్చోవచ్చు. సందీప్ దారా. లవ్లీ బాయ్స్. గుడ్ రన్నింగ్ రా సందీప్. లవ్లీ బా బోసన 19, నేను 19, రాజన్ 19. బౌలింగ్లో చూడు 21, 21, 21. అది కూడా అట్లే ఉంది చూడు. 14 balls 90, 21 balls 90, 14 balls 90. మళ్ళీ 14 balls 19. బోసన 14, 19. నేను కూడా 14, 19. 21 balls 19. 7 balls ఇచ్చాను. 4 ఇక్కడ 54, 67 13 runs తేడా. వాళ్ళు ఆడుతున్నారు. మెల్లగా ఆడుతున్నారు. 54, 67 అంతే 13 runs. 2 boundaries అన్న. మొత్తం మ్యాచ్ 2 boundaries అన్న. మిగతా అన్న సింగిల్స్. ఇంకా అన్న వాళ్ళు కూడా 14, 19 కొడితే అయిపోతుంది. ఇద్దరు 19, 19 కొట్టాలి. ఫోకస్ 14, 19 ఫోకస్. మ్యాగ్నమ్ ఓపస్. ఆక్టోపస్. టార్గెట్ తక్కువనే ఉంది. నా వికెట్లు ఇచ్చేసిన అనవసరం. అవును అనవసరం వికెట్. లైన్ టార్గెట్ ఈజీ. ఒకటి పడంగా 2 పడుతున్నాయి. ఒకటి పడంగా డబల్. ఒకటే ప్రాబ్లం. దాన్ని అంటారు కింగ్ పేరా? కింగ్ పేర్ లాగా లే అస్సామంట. 7 Pro అది అట్లా పడాలి. మళ్ళీ ఉందా లేదా? మా బ్రో స్టెంప్ కాకపోతే ఒకసారి లేపేస్తారు. మిగతా కొడతావు కానీ స్టెంప్ ఒకటి కాదు. రెడీ ఉండాలి నెక్స్ట్ వన్. అరే నైస్. డైరెక్ట్ ఉంది మంచిగా బ్యాట్ మీద బాల్ ఇది హ్యాపీగా. ఆయన కొంచెం మీద వేసానంటే కవర్స్ డ్రైవ్ కొట్టేసాడు. ఫోకస్ చేయాలి. ఎంకేనే లేపా కూడా సింగిల్ ఆడుతుంది వాళ్ళు. ఇంకేం కొట్టని ఇగో మార్చలేం గేమ్. కొట్టనియాలి అంతే. ఏం కాదు ఇక కొట్టనియాలి ఎంకే గేమ్.
రందీప్ 5 minute మెడిటేషన్. కళ్ళు మూయి, ఫోకస్ నేర్చుకో ఫస్ట్. మెడిటేషన్ చేయాలి అసలు ఇప్పటి నుంచి. అవునన్నా మెడిటేషన్ చేస్తే నీకు చాలా ఫోకస్. నేను అందుకే ఎప్పుడైనా సరే బౌలింగ్ నైస్ బాయ్. కొంచెం స్లో కొట్టాలి అది. క్యారీ చేస్తే టైం చేస్తే ఈ పిచ్చి పూకోడు వీడు కిందికి ఆర్డర్. రందీప్ కమాన్ రా రందీప్. ఆన్ క్యాప్స్. కమాన్ రా ఇయ్యాల మ్యాచ్. మ్యాచ్ చేయాలి రండి లాస్ట్ వరకు. కుక్క పొడ తీసుకో. అందులోకెళ్ళి తేలేదు ఇవాళ తీసుకెళ్తావా? అప్పట్లో పంపిస్తుంది సందీప్. మా పాత బ్యాట్ కూడా కారణం తేలే అనుకుంటా. దానిలో గ్రిప్ తీసే విష్ణు, ఆ గ్రిప్ తీసేసి వెళ్ళు. ఇదా పైన తీసేసింది. లావ్ అయిందా? రంది వికెట్ రందీప్ ఏం కాదు. 2 షాట్ వైడ్ బాల్ కదా. కావాలని ఫైట్ వేసుకుంటు. అక్షయ్ విష్ణు ఉదయం అంతే. ఇంకా బ్యాటింగ్ ఉందిలే. మా నెక్స్ట్ నువ్వు మా బ్యాటింగ్ ఉందన్న వికెట్ నీ తర్వాత ఉదయం తర్వాత 4 వికెట్లతో 40-50 రన్లు కొట్టారు. 2 దాటినా అనుకో అంటే మళ్ళీ కింద లేదా అనుకో చెప్పుకుంటా ఆడుకోవచ్చు. 77 87 ఇంకా చాలా కొట్టాలి కదా. 65 కొట్టాలి. 57 అన్న మరి 67 54 67 13 ఉండే డిఫరెన్స్ ఇప్పుడు ఈ ఓవర్ ముందు. 50-65 రా ఇప్పుడు కూడా. 65 ఇంట్లో ముందు చూడరా, ముందు జిప్ చిన్న జిప్ వేసిన అయితే మధ్య ఇంట్లో ఇది నా బ్యాగ్. ఆ రోజు మ్యాచ్లో తీస్తే అన్ని ఫైనల్ ఉంటుంది. బ్యాట్స్మెన్ జరగలేదు అన్న, జస్ట్ ఫుట్తో జరిగింది. ఈ ఇక్కడ ఎంపైర్ గాడు వాడు కూడా అన్న 7కెళ్ళి తెచ్చినావు అన్న ఎంపైర్లని. ఆయన బాల్ వేస్తే కిందికి చూస్తున్నాను ఇట్లా. ఈయన స్ట్రైట్ ఆయన ఇప్పుడు ఆయన ఎల్బిడబ్ల్యూ కూడా అందరు ఆడిస్తున్నాడు, లేకపోతే ఇస్తలేడు. మరి అది వైడే, వికెట్ల పక్కకు పోతే వైడే. అరే జరుగుతూ హాఫ్ టైం ఉంటుంది రా లెక్చర్. అంత స్లో పేస్ ఇంకేం ఫైన్ లేదు. మనం మిస్ఫిల్ లేకపోతే 100నే ఆడవాలి. అదే వెళ్ళిపోయిందిరా. 3 బైస్ ఎక్కడ కొడుతుంది చూడు వాడు. టీం దగ్గర అవుతున్నాయి. ఆకృతి లేకుండా అట్లా ఆడితే కవర్స్ మీకు ఇలా ఆడుతున్నాను. షార్ట్ రా, షాట్ షాట్ షాట్
చలో చలో ఎంకే లవ్లీ. వానికి వేయాలి రా, ఇది వేస్తే ఆడతాడు. ఇంకే ఆడు లెగ్స్ మీద వేస్తే ఆడేస్తాడు. లవ్లీ లవ్లీ బాయ్. అరే కాదురా ఉరికేమికి కొంచెం ఫైన్కి వెళ్ళి ఉరుకోవచ్చు కదా, రెండు ఉండే. ఎందుకు గుర్తులేదు? నేను 4 అనుకొని వదిలేసిన అనుకుంటున్నా. చూడు చూడు రన్స్ ఉంటాయి ఎంకే. ఇవన్నీ 2 తీసిరు. మనం ఉండాల్సింది వైట్ బాల్ ఉండేనా నేనా బాటిల్ వైడ్ బాలేరా పెట్టుకుందిరా చాలా. నేను పోయి ఊరికి వచ్చే వరకు ఏమో నాకు దూరం నుంచి చేంజ్ చేసినట్టు అనిపించింది. లైన్లో థర్డ్ ఫోర్త్ స్టంప్ నువ్వు చేంజ్ చేసినట్టు అనిపిస్తుంది బాల్. సింగల్ కోసం ఆడినావుగా. అయినా వాళ్ళు 140 8 రన్స్ పర్ ఓవర్ ఉందనుకుంటా అంతే. వికెట్ ఇవ్వద్దు మళ్ళీ ఇప్పుడు ఒక 20 రన్లు పాట తిప్పుతున్నట్టు మళ్ళీ చెట్టాలు వేస్తాడు. ఆ రోజు తీసిండు రోట ఎల్లో బ్లూ అన్నం ఏదో తీసినట్టు ఆడాలి వాడు. లాస్ట్ దాకా ఆడితే తీసేస్తాడు ఆడు. 2 సిక్స్లు కొడితే వాడు లాస్ట్ దాకా ఆడితే తీసేస్తాడు. ఒక 6 2 6 6లో అవసరమే లేదు. వాడు లాస్ట్ తీసుకోతే కొట్టేస్తాడు. 8 రన్స్ పర్ ఓవర్ అన్నప్పుడు ఒక 2 డేస్ మెయిన్ ఇందులో. ఇందాక 2 ఉండే అది ఆపేసి ఒకసారి పో 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 పో. 4 లవ్లీ బాయ్. 4 శబాష్ శబాష్. నువ్వు ఎంకే చూసుకో చూసుకో. ఆ బాల్ దాటి ఈ బాల్ అయినా 4 వచ్చింది. 4 వచ్చింది డాట్ బాల్. అవసరం లే. ఇది దాటి ఇందాక ముందు డాట్ గారా 2 వచ్చినట్టు అయింది. సేమ్ అంతే ఉంది. 15 నిన్న కూడా లిగ్ సేమ్ బాల్స్ రెండు మళ్ళీ చందు 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 39-54. రోడ్ మీద ఫస్ట్ ఇల్లు ఉండదు, సెకండ్ రోడ్ మీద పక్కన చెప్పా 39-54. గాలి మొత్తం ఇంటికి వస్తాయి. 6 గాలి అంతా వెనకాల పోతుంది. స్పీడ్ బ్రేకర్ వస్తుంది. గ్యాప్ పెద్ద ఉంది. డబల్ డబల్ డబల్. లవ్లీ బాయ్. బౌండరీ. శబాష్ శబాష్ ఎంకే. నైస్ నైస్. చలో ఆట ఆడుకో. 50 కొట్టాలి. ఫాస్ట్ 50 ఏది వాడరంట పోయినా పోసాను ఇప్పుడే వేసిన ఏమో పోతున్నాయి. షాట్ రా.
శభాష్ ఎంకే రే 36-46 అంతే. ఇంకేనే ఓపెనింగ్ పెట్టేది ఉండే కదా నేను ఉంటే ఉంటుండే అవుట్ అయితే నేనేమన్నా అవుట్ తెలుసా ఎంకే నన్నా అక్కడ స్కోర్. నువ్వన్నా నువ్వు ఫిక్స్ ఎంకే లేకపోతే శివ అని అన్నా నేను. ఆడ నిన్న అంత మంచి స్టార్ట్ ఇచ్చిండు, ఈరోజు కూడా ఇస్తే ఆ స్టార్ట్కి అయిపోతుంది. నా చెప్తా ఆ పిక్ హ్యాండ్స్కి వెళ్ళిపోతాయి చెప్తే బోసాడు ఇన్సైడ్ అన్న డైట్ బోల్డా గోల్డ్ లోపలికి శివాది ఇన్సైడ్ ఎన్బి గ్లౌజ్ అంట. ఏడున్నాయి ఇంకెక్కి ఆడుంది. సందీప్ సందీప్ అందులో ఎన్బి గ్లౌజ్ అంటే తీసుకెళ్ళవా ఎంకే కిట్లా 36-46 3 పోయినాయి మొత్తం మొత్తం 3 ఇంకా ఇంకో కోర్ ఇట్లా పడితే అయిపోతుంది. అంతే కోర్ కోసం వేడి చేయాలి అంతే. 36-46 మంచిది ఇచ్చారు. నీదే ఇంకా ఇన్ని రోజులు ఉన్న ఫినిషర్ అన్నది ఈరోజు జర ఆడితే బాగుంటుంది. నీ చేతికి తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు మీరు ముగ్గురే ఆడతారు కింద, నువ్వు ఉదయాన్న వాడు రందీపు. ఇప్పుడు మీరు ముగ్గురే ఉన్నారు, ఆలోచించుకొని ఆడాలట. సమయం వచ్చింది, సమయం వచ్చినప్పుడు వీళ్ళిద్దరు ప్రూవ్ చేసారు చేయాలి. బ్యాటింగ్ ఎంకే సెన్సిబుల్ ఆడదాం అంతే. లీవ్ పెట్టినావు ఇక సెట్ అయిపోయింది. లీవ్ పెట్టినావా అన్న? సెట్ ఏంటి అలా ఇంకేం వస్తుంది ఏడబోతావు కాళ్ళు వెళ్ళిపోయాడుగా మొత్తం పంపించారా ఇంత లేడంట. ఒకసారి ఆడదా ఎంత తొందరగా రాజుబాయ్ అట్టి చేసాడు. కమాన్ సన్నీ మళ్ళీ కనిపిస్తుంది. యాడ్ చేసాడు. అసలు కింద నుంచి దిగుతలేరుగా. అయ్యా చలో నైస్ రా. రందీప్ బాగుంది ఇది. వీడున్నాయి వాటర్. షాట్ రా. శభాష్ ఎంకే లవ్లీ రా ఎంకే. అంతేనా లేపకు. లవ్లీ బాయ్. శభాష్ ఎంకే బోస్. WTL వాళ్ళతో ఆడి బాగా మంచిదేంద్రా. ఇలా వానికి అలవాటైంది గ్రౌండ్ మంచిగా. గ్యాప్లు ఘోరంగా పిక్ చేస్తున్నాడు. జీపులు పెట్టి కూర్చుండు. ఓకే ఆ ఫీల్డర్ పైన అటు పోయేది ఉండే. అసలు 33-40 అంతే. చలో 33-40. లవ్లీ రా. లవ్లీ ఇంకోటి వెళ్ళిపో. ఈజీ రన్ అది. బ్యూటిఫుల్ ఎంకే. శభాష్ రందీప్. ఏ అరవండి బే వాళ్ళు అరవలేదు అట్లా అరవండి. కూర్చుంటారు. శభాష్ రందీప్ అంతే. లవ్లీ రా. లాస్ట్ ఎంత 37. లవ్లీ బాయ్. 31-37. రన్నింగ్ రా. అరే జై 35 5 overs 35. బాబు లాస్ట్ 5 hours అడిగి
దింపుకుందామని అనుభవం ఫ్రిడ్జ్లో ఈ బయలు వస్తే 5 overs 35. పార్ట్నర్షిప్ 40 ఉందా 35 కొట్టారు. చాలు మంచి పార్ట్నర్షిప్. చాలా క్విక్ ఆడుతుంది 16-20. కమ్మాన్ కమ్మాన్ కల్లా జైదీప్ ఎంకే ఎంకే రెండు నేనేమన్నాను రోజులు వాడాన్నాడు అన్న. ఎవ్వరు ఎస్వీఆర్ వాళ్ళు ఏం వెళ్తున్నా మిమ్మల్ని ఫైనల్స్ చూసుకుంటాం ఇప్పుడు కాదు అది అన్న. కోర్ అంతే ఒకటే ఓవర్ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితేలేగా 35 కొట్టాల్సింది. అన్న అక్కడిక్కడ వేసి 2 runs 3 runs ఆలేస్తారన్న. బాల్ టు రన్ కొట్టే అయిపోతుంది. వైట్ లైట్ చేసేది అయిపోయింది ఎంకే కళ్ళు తిరుగుతున్నట్టు. బ్యాటింగ్ ఎంకే. రన్అట్లు కావద్దు. ఎంకే ప్లీజ్ ఎంకే ఆడుతున్నావు. తాగకపోతే నన్ను తాకుతున్నా మంచిగా నీకు లేనా అనుకుంటావు. అది మంచిది 4 balls బ్యాటింగ్ అంతే. చలో శబాష్ బ్యాటింగ్ దొరుకుతా ఇప్పుడు. విష్ణుమో అట్లా తీసుకోరా అంటే అరే రన్నింగ్ ఎంకే అన్నా రన్నింగ్ బ్యాటింగ్ చలో. बढ़िया ఫీల్డింగ్ అన్నా లవ్లీ రా రండి. శబాష్ శబాష్ బ్యాటింగ్ బాయ్ శబాష్ రందీప్ బాగుందిరా. ఉంది కార్లో ఉంది. అనివెన్ డైరెక్ట్ 26-30 2 balls ఒక బౌండరీ లవ్లీ లవ్లీ నెవర్ మైండ్. ఈ బాల్ బౌండరీ వస్తుంది అన్న ఇంకా రాలేగా అన్న రాలేదన్నా 25-30 రెండు బయటకు పడితే ఒకటి కమాన్ రా బ్రో 30 రన్లే చూడండి. 4 overs 30 రా. అక్షయ్ వేసుకోవా. మనకు కూడా తాకింది అనుకోరా మళ్ళీ కింద ఎవరు లేకపోతే అట్లా 2 wicket పెడదాం. 4 overs ఉన్నాయి. ఇంకెంత కింద ఆడుతాం మనం 4 overs ఉన్నాయి మనకి. 4:31 బ్యాటింగ్ ఎంకే ప్లేట్ ఎంకే కమాన్ రా. విశ్వం కాదు అది మా ఇంకా ఎక్కువ లవ్లీ రా బ్యాటింగ్ ఎంకే వెల్ ప్లేడ్. కాదు చెప్తే అవుట్. వెల్ ప్లేడ్ రా. అయిపోయిందన్న ఉరుకు పెద్ద గ్రౌండ్ కదా ఉరకాల్సి తప్పదు. సీఎన్ఆర్ అనుకో 4 తెలుసు. లవ్లీ ఎంకే ఇచ్చినావు చేతులకి ఫిట్ చేసి తెచ్చినావు చేతులకి 7 కొట్టాలన్న అంతే. 6 runs తేడా అంతే. 30 చెప్పిన ప్యాడ చూసి నాకు కాల్లోకి గాలి పోయిందన్న. కిందికి పోయినట్టు అనిపిస్తుంది. ఇక్కడ గ్యాస్ ఇక్కడ కాళ్ళు బరువు ఎక్కువేసినాయి. 7 down. రాజుబాయ్
లాస్ట్ 2 ఓవర్స్ వచ్చిన 2-2 అందరికి బ్యాటింగ్ వచ్చు, అందరికి గేమ్ కూడా తెలుసు, పెడితే చాలు. పెడితే మ్యాచ్ వచ్చేస్తుంది అంతే, ఆట రాకుండా కూడా ఏం లేదు. పెట్టాల్సింది వాళ్ళిద్దరు మెయిన్గా. ఈ మావగాడు పెట్టిందంటే అయిపోతుంది. మావాడు పెడితే 3 ఓవర్లు అయిపోతుంది. ఈ మావ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వికెట్లో క్రూషియల్ అవుతుంది. ఇప్పుడు ఒక 4 ఉన్నాయి అనుకో, 6 ఉన్నాయి, లాస్ట్ బాల్ నేను అనుకుంది వెళ్ళి అక్షయ్ ఆడు ఆఫ్ వేస్తుంది, ఆఫ్ కవర్ కూడా ఇన్ని రోజులు అయిన కవర్ ఒక్కటే వేసి కట్టారు. నీది నువ్వు ఆడుకో, ఇదే ఆడాల్సి నువ్వు ఆడుకో. కూర్చొని స్టిక్ ఆడంటే 4 అంటే అడ్డం వెళ్ళిపోతున్నా బ్యాట్. కొంచెం మిడిల్ దాకా డైరెక్ట్ బయటకి వెళ్తే గాలి ఎక్కువ వస్తుంది. గాలి ఉల్టా ఉంది. గాలి చూడు ఇప్పుడు ఎక్కువ గాలి ఉల్టా ఉంది. కొడితే పోతుంది అక్షయ్. స్ట్రైట్ కష్టం. 3 వికెట్లు ఉన్నాయి, అది చూడండి. అక్షయ్ మ్యాచ్ ఉంది. ఉదయన నువ్వు ఉన్నాడు కానీ వాడు ఇంకెన్ని రోజులు ఆపాలి వచ్చేది. 4 overs 30 మ్యాచ్ ఆడాడు వాడు. బ్యాట్ అన్న కమాన్ ఉదయ్ అన్న ఏదో తీసుకెళ్ళి మనం పంపించాను. ఉదయ్ మీ ఇద్దరు తీసేయచ్చు మ్యాచ్. ఇప్పుడు ఇంకా మాకున్నారా ఇంకో వెయిట్ ఉంటుంది అన్న. ఓకేనా? చలో చలో బాయ్ చలో లాభలే. ఇన్నికలు కొట్టేంత ఆలోచన లేదు అక్షయ్, బలం పోయింది. అది లేదు టిప్పు లేదు, అందుకే అంత ఎగిరింది అది. పేషెన్స్ పోయింది ఫస్ట్. వీడు చెప్తుండే ఆయన లోపలికి వేస్తుంటే ఆయన కవర్ చేసి ఆడతారా పాయింట్ విష్ణు అటు వేడుకుంటుంది ఆయన కవర్ బాల్ ఆపి చూసుకున్నా. ఇప్పుడు వాళ్ళు కూడా మళ్ళానే చెట్లు తీసుకున్న ఇక్కడ నుంచి వాళ్ళు 20 రన్లు కొట్టిరు. లాస్ట్ 2 ఓవర్లు కొట్టిరారా. అదే ఇప్పుడు అదే మనకు వస్తే బాగుంటుంది. మీ ఇద్దరే మంచిగా తీసిరు. 35 రన్స్ తీసిరు. అదే గేమ్ చూడరా. మళ్ళీ 1 brings 2. ఒక్కటి వికెట్ ఇస్తే 2 ఫస్ట్ నుంచి అట్లా అవుతుంది. నేను అయినా 6 అక్కడేమో అనుకున్నా బాల్ పోలే అనుకున్నా అంత దూరం. లెఫ్ట్ అవుట్ బ్యాటింగ్ అరే సరేరా ఏమైంది మావా? స్ట్రైట్ బాల్ కాదు. వికెటే పెడుతుంది ఎలివేషన్ ఇచ్చి కొట్టకుండా అది లేకపోతే బాల్ లైట్ వేసింది. అప్పుడేమో భయం ఉంది. రాజన్న అక్కడ గ్రౌండ్లో ఉన్నప్పుడు నాకు ఒక బాల్ డాట్ అయినా 2 balls ఉన్నాయి మరి. 3 2 లాస్ట్ ఓవర్ అవుట్. లెంత్ పడ్డారు. కమాన్ బాయ్ షాట్ ఇదే. చెప్పినా నేను ఆల్రెడీ అప్పుడే వచ్చా మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏడి విష్ణుబాయ్ ఏడి. అరే ఒక బాల్ ఆపుతా సీదా బాల్ గేమ్ ఆడుతావా? టెన్స్కి వస్తుంటే ఆపాలని తెలియదు. వైట్ బాల్ ఎట్లయినా ఆడుతావు అటే.
తెలుసు బాల్ నింపుతురా ఇప్పుడు నింపుతురా బాబా లేట్ అవుతుందా రంజిత్ దోబాగ్ సరే సార్ అరే అన్ననే వస్తుండే చలో చలో బాయ్ లవ్లీ మామ నింపుతున్నా 15 నిమిషాలు నింపుతున్నా 15 నిమిషాలు వస్తారంట నా రందీప్ దేవ్ టెంపో హోటలే వైడ్ ఇస్తలేడు మనకేమో అది వైడ్ ప్లస్ 4 పోయింది అందుకే అన్న ఎడికెళ్ళి తెచ్చా మండలం అక్కడ పిల్లిగాడు పిల్లిలు అంటారు జబర్దస్త్ లాగా అయిపోయింది క్రికెట్ అనుకున్నాను అన్నీ అన్నాడు జబర్దస్త్ లాగా అయిపోయింది క్రికెట్ రందీప్ ఉంది ఫుల్ బాల్స్ ఆడితే మ్యాచ్ వస్తుంది అక్షయ్ మొత్తం 19 ఒకటే బాల్స్ వికెట్ ఆడితే ఉంది అని లేజీకి తీసుకోకు ఫుల్ బాల్స్ ఆడితే మ్యాచ్ వస్తుంది ఇది రెండురా ఓవర్ అయింది ఇంకేం ప్లేట్ ప్లేట్ రందీప్ వెల్ ప్లేట్ చలో ఏం కాదు లాస్ట్ వరకు 18-26 చలో చలో 18 లో ఒక 4 2s ఇస్తే స్కోర్ రేట్ దగ్గరకు వస్తుంది 14 వాళ్ళు ఇప్పుడు మైండ్లో పెట్టుకోవాల్సిన వికెట్స్ కూడా కదరా చూసుకుని రన్అట్ అయినా నువ్వే లేకుండా నాకు మంచిగా ఆడుతున్నావు నీకే మంచిగా తాకుతున్నాయి ఇంకే రిస్క్ తీసుకున్నావు 6 రన్ల కాడ 5 రన్ల కాడ పోయి ఉంటే అది కేసీలో నాకు ఒక్కటే కట్ వేసింది అప్పుడు 5 బాల్ 6 బాల్ కట్ వేసింది ఫిఫ్టీ 8 రన్లు ఇచ్చారు మనం చెప్తే అటు ఇటు తీసుకు 4 హైలైట్ షార్ట్ రాండి గుడ్ వన్ రా లవ్లీ 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 17-24 ఆడండి 24 ఇంకా ఉంది 12 అరే వాటర్ పట్టుకోసాను వాటర్ నింపుకోసం నువ్వు పోతావా మన బాటిల్ ఇవ్వండి మ్యాచ్ మ్యాచ్ మధ్యలో బ్యాక్ చేంజ్ చేసి ఇంకే ఒక ఎక్సైట్మెంట్ ఉంది ఆడితే బ్యాక్ అది ఇంకా గ్రిప్ మంచిగా ఉంటుంది అవును ఒక్కొక్క సింగిల్ గ్రిప్ ఉంది ఇంతసేపు ఆడినోడు ఆ బ్యాక్ दो दो बात 4 लवली బౌలింగ్ బాయ్ 20 కొట్టాలి సుదే ఇంకా చేతులు 19 చలో చలో బాయ్స్ 19 అంతే 15 బాల్స్ 15-9 चलो चलो इजी ఒక్క బౌండరీ అయిపోయింది ఒక్క బౌండరీ వైడు అరే మీదకి వచ్చి ప్లేట్ ప్లేట్ చలో లేచింది అది వద్దులే అది పోతలేదురా అరే అరే 18 అరే అది పోతలేదు వద్దు నేను ఆడినా దాంతో అది లాస్ట్ సరన్ని వదిలేసి ఆడి దాన్ని కొడతాడు దాంట్లో
బ్యాటింగ్ బాయ్ ఈజీ టు బాయ్ ఉంది చలో శబాష్ లవ్లీ బాయ్ లవ్లీ శబాష్ శబాష్ ఉదయ్ రన్నింగ్, చలో బాయ్ 13 16 చలో 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 స్కోర్ తక్కువ ఏం చెప్పకన్నా 13-14 అంటు అటుకొట్టు ఎక్స్ట్రా కవర్ దింగి చలో 12 16 నాకు కొంచెం అదే బాల్ పడ్డది కవర్స్ బయట పడ్డది 12 16 చలో 12-16 బౌండరీ వన్ ఉంటే అయిపోయేది అసలు బాగా మంచి బాల్ ఉండే నా ఫీల్డర్ కూడా లేడు ఒక్క బౌండరీ అన్న ఇప్పటికీ అయిపోతున్నా అన్నా అడిగినారా అన్న ఓకే ఓకే అన్న పవర్ఫుల్ అంతా దింగి వినయన కుసబుది అయితలే ఇదేనా కుసబుది అయితలే ఇమన్న ఒక్క బౌండరీ ఈ ఓవర్లో ఒక్క బౌండరీ పెడితే అయిపోతుంది మొత్తం 2 ఓవర్లు ఒక బౌండరీ రాంది 12 16 ఒక 4 పోతే అదే ఒక్క బౌండరీ ఈ ఓవర్ ఒక్క బౌండరీ ఇంకా 2 బౌండరీస్ పడితే అయిపోయింది మ్యాచ్ ఈ ఓవర్లో ఏమంటారు బాయ్స్ 2 బౌండరీలు అంతే ఒక్క ఓవర్కి 8 16 ఈ ఓవర్ పడాలి బాగా ఇది కట్టర్లే వేస్తున్నాయి అన్ని డైరెక్ట్ స్కిడ్ అవుతున్నాయి ఆ కట్టర్లు మీడియం అరే ఇప్పుడు 4 వికెట్స్ 6 వికెట్స్ ఉండి ఇంకో 4 6 చేతులు ఉంటే వేరే లెక్క ఆడుతున్నాయి అన్న వికెట్ చేతులు ఉంటే ఇంత భయపడకుండా ఎందుకు ఆడాలి చేతులు ఉంటే ఇంత దూరం వచ్చిన ఇప్పటికి అయిపోయేది అసలు ఇది కొడితే ఫైనల్ అయిపోయినట్టు ఇదే ఫైనల్ ఫైనల్ వస్తుంది వేరే పడుతున్నా మ్యాచ్ చివరితో గెలుస్తారన్న ఈజీ గెలుస్తారా లవ్లీ లవ్లీ ఉదయ్ లవ్లీ ఉదయ్ చలో బాయ్ ఒక్క బౌండరీ చాలు శబాష్ శబాష్ ఉదయ్ శబాష్ ఉదయ్ 11 15 ఒక్క బౌండరీ 10-11 అయితే 2 బౌలర్స్ వస్తే అయిపోయి మ్యాచ్ ఈజీ అన్న 2 వికెట్ ఇంత ప్రెజర్ అనుకుంటాం చెప్పి మనం వాళ్ళు ఉంటే ప్రెజర్ వికెట్లు ఉన్నాయి నైట్ సైడ్ పడితే 2D ఇద్దరు వైడ్ ఉన్నారు బాల్ కట్ట అది లోపలికి వచ్చిన బాల్ కట్ట అండి అదే అన్నాడు చలో చలో కొంచెం పచ్చిగా ఉన్నాయి అన్న సైట్ ఆడండి ఇలా వచ్చాయి ఏం లే మీకు 2 బాల్ దాకా మ్యాచ్ ముందు వెళ్ళిపోయింది మిడిల్ వికెట్ వస్తుంది కట్ట ఇంకా బ్యాటింగ్ 15 రిక్వైర్డ్ 10 15 బాడీగా అక్కడనే ఆడేసాను లైన్లో లైన్లో ఆడతాయి వెనకపోతే లో అయిపోయింది ఇందరికీ ఆడేసుకుంటాయి
ఆడపోయి ఒక చెత్త రివర్స్ ఇట్లా వాడకపోతే చాలు లెఫ్టే అన్న రైటా రైటా వేస్తాడుగా వాడు ఆ వికెట్ తీసి ఇట్లా కొట్టి సైడ్ కొట్టి వాళ్ళందరూ ఫీల్ బాగున్నారు ఉదయన్న అక్షయ్ ఇద్దరు ఆపోజిట్ స్ట్రైట్ ఆడడా ఇది లాంగ్ అని తీసుకోవచ్చు సగం పెట్టింది లోపల ఉన్నా అదే లోపల 4 6 వచ్చిన 16 మంత్స్ రాసాను 6-4 ఓవర్లో 6-4 వస్తే అయిపోయింది 4 వచ్చి ఇంకా ఫైనల్స్ లాస్ట్ ఏం బాగా చాలా ఉంది మాకు లైన్లో కొట్టేసుకుంటే సింగిల్ వచ్చేసింది అది మళ్ళీ లోపల వచ్చి తిరిగిందన్న కూడా వచ్చేసింది లోపల అన్న పిచ్చింగ్ బయట పడదా అది అన్న యాంగిల్ అట్నుంచి చేస్తుంది అన్న అన్న అట్నుంచి చేస్తున్నప్పుడు అది చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది అన్న ఎల్బీకి బయట ఉండేనా మొత్తము అన్న పిచ్చింగ్ బయట కదా అన్న అదే కదా ఇక్కడ మీ ఎంపైరింగ్ చేస్తున్నా అసలు నుంచి ఆయన అరౌండ్ వేస్తుండు లెఫ్ట్ హ్యాండర్ కదా ఇంకా ఓరే అనుకో లెఫ్ట్ హ్యాండర్ అటు నుంచి ఇటు దొరుకుతుంది 5 వైడ్లు ఇప్పుడు ఇది ఎంపైర్ అంతే కదా బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ నువ్వు అన్నానుకున్నా పోతారా వాళ్ళు ఓడిపోతే మ్యాచ్ వాకౌట్ ఫిక్స్ అయిపోతుంది మధ్య వల్ల వస్తుంది ఇక్కడ మ్యాచ్ ఓడిపోతే వాకౌట్ మాట్లాడాలి ఎందుకు నువ్వు ఇదేమంటే పోతున్నావు వీళ్ళే ఆపోజిట్ వాళ్ళు ఏమనుకుంటారు మ్యాచ్ గెలిస్తే పోదాం ఎందుకు అదేం మ్యాచ్ టోర్నమెంట్ నేను అనుకుంటున్నాను మ్యాచ్ ఓడిపోతే 2 మంచి అంత దూరం పోయే బాధ్యత ఏడా మ్యాచ్ చిలుకూరు పోయి ఆడతావా రంజాన్ నేనే క్యాప్టెన్ టీం మొత్తం నేనే చేయాలి సచ్చినట్టు ఎందరూ ఏం ఆడతా అన్న ఇవ్వనట్టు ఏమైందిరా ఎంకే ఏమైందిరా గుడ్డలా ఆడుతున్నాడు ఎంపైరింగ్ చేసి 10 రన్లు ఉట్టికిచ్చిండు అవే పోయినాయి ఇప్పుడు మ్యాచ్
మళ్ళీ దానికి పైసలు తీసుకోవాలా? వాళ్ళందరూ కలిసి ఆడేటోళ్ళు అంటారు అన్నమాట. ఎంపైర్ వాళ్ళ టీంలో ఆడేటోళ్ళు. 9th వికెట్ ఇచ్చేస్తాడు అన్న, 9th వికెట్ ప్యాడ్ దాకా 100% ఇచ్చేస్తాను అన్న. అదే చేసిండు 100% ఇస్తారంటే ఎంకే ఫెయిర్ ఉన్నప్పుడు ఫెయిర్ ఆడాలి. ఎంకే ఇస్తారేంది మరి ఇస్తారు అన్నాడు. వైడ్ ఎట్లా ఇచ్చాడు మరి? అదే ఏది లాస్ట్ బాల్ వైడ్ లేకుండా శాండ్ గారిది ఇంకేది ఇట్లా డైరెక్ట్ దాంట్లో మిడిల్ స్టెమ్ నుంచి పోతుంది వైడ్ ఇచ్చిండు. ఇట్లా జరిగితే ప్రతీక్ రందీప్ ఇట్లా జరిగింది, ఇట్లా పోతే వైడ్ కాదంట. అది మాకు సెన్స్ లేని ఎంపైరింగ్ చేశారు నా అన్నమాట. ఒక్కటి 3 డిసిషన్ లాంగ్ ఇచ్చిండు, 10 రన్లు ఫరక్ వచ్చింది. లిటరలీ నో ప్లేస్ 4 వైడ్ ప్లేస్ 4. 7 మ్యాచ్ అయితే 6 మ్యాచ్ ఎప్పుడన్నా ఏదైనా ఆర్గ్యుమెంట్ అయిందా 6 మ్యాచ్లలో? ఇప్పుడు ఎందుకైతే ఓడిపోయారు కాబట్టి అవుతున్నారు. మరి ఎఫ్ఆర్తో కూడా ఉంటున్నాం. ఆ రోజు ఎంపైరింగ్ బాగా చూపిస్తున్నాం. ఆట రానప్పుడు ఆట ఆడు. ఆయన ఏమంటాడు ఏదైనా క్రికెట్ అంటే ఏదో అన్న నన్ను నాకు బూతులు నేను తిట్టలేదన్నా. వినయన్న నేను సీదా పోయి ఏం చెప్పినా తెలుసా? ఫస్ట్ బూతులు తిట్టకుండా చెప్పిన. ఫస్ట్ 10 ఓవర్స్లో ఆయనకి ప్యాడ్ తాకితే లెగ్ ఎంపైర్ ప్యాడ్ తాకిందంటే స్ట్రేట్ ఎంపైర్ ప్యాడ్ తాకలే వైడ్ అన్నావు అని అంటే నువ్వు ఎందుకు ముందు తర్వాత అదే నోబుని ఎందుకు డిసిషన్ చేంజ్ చేసుకున్నావు, ముందు ఎందుకు చేంజ్ చేసుకోలే అని అడిగితే ఓడిపోయిన వాళ్ళు ఇవే మాట్లాడతారంటే లంజోడక చక్కగా మాట్లాడాలి. సుల్లి నువ్వు గెలిపించినావు మ్యాచ్ని 11 మందిని అని చెప్పినావు. ఓడిపోయిన వాళ్ళు మాట్లాడతారా అని అన్నాడు. ఇవే మాట్లాడతారు ఓడిపోయిన వాళ్ళు అంటే నీకు గుద్ద వాళ్తుంది, వికెట్ నిలిచి నోట్లో పెడతాను. ఈ క్యాపోడే నేను సీదా పోయి గొడవ పెట్టుకోలే అన్న. నువ్వు ఎందుకు ఫస్ట్ ఎందుకు ఒక డిసిషన్ మాకు ఫేవర్ ఇవ్వలే, తర్వాత వాళ్ళకి ఫేవర్గా ఎందుకు చేంజ్ చేసుకున్నావు అని అడిగిన. అన్నా అవి తీసుకో. అరే ఇవి తీసుకోరా. థమ్స్అప్ ఫ్రిడ్జ్లో రాజుబాయి ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టినా ఉంటాయి. షూస్ ఉన్నాయి. తీసుకుంది కానీ అన్న పాటలు ఉన్నాయి ఎవరు అన్నీ మనవేద్దా. మ్యాచ్ అయిపోయింది, అయిపోయాక ఎందుకు మొదలు తయారీ కాదు. మ్యాచ్ మధ్యలో ఆపి మాట్లాడాలి. వాడు అన్నారంట ఓడిపోయిన ఇట్లా మాట్లాడతారా? మా ఆడికి వచ్చి మొదలు తయారీ అంటే ఓయంగా అంటారు మాకు. అన్న కూడా అదే అనుకున్నాను. అయిపోయాక అనుకుంటు మాట్లాడు. లోపలికి వచ్చింది వాంగి ఫస్ట్ బాల్ ఆపుకుంటే కోమ వగదు బాల్ మంచి బాల్ వగదు. వీళ్ళకి అర్థమవుతుంది. సరే సరే నేను ఏమని నాకు తెలియదు. మీకు తెలియదు మాట్లాడతలేను. లాస్ట్ 5 అవర్స్ ఆడనే ఆడుతుంది. కాము
ఎవరు రండి అరే బోస్ బోస్ అన్న బ్యాండ్ చెప్పరు అన్న వస్తున్నాం వెళ్తున్నావు అన్న రైట్ అన్న ఆడకూరు ఏం పేరు ఉంటే ఆడకూరు ఇష్టం కానీ ఆడకూరు హరీష్ అన్న పిండి చేసినా ఆడుకున్నాను చేసి ఆడకూరు నేను ఏమంటాడు మీకు క్రికెట్ అంటే జబర్దస్త్ కామెడీ అయిపోయిందా ఇదమ్మా ఏమో మరి అప్పీల్ చేసి ఉంటానంటే కామెడీ అయిపోయిందంట మన